నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లను విద్యార్థులకు కల్పిస్తున్నామన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి. పుంగునూరు హత్య రాజకీయాలను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. మీడియా సమావేశంలో టీడీపీ నేతల వెల్లడి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డిఎస్సి శిక్షణా కేంద్రాన్ని చిత్తూరులో ఏర్పాటు చేయాలి. ఎస్సీ ఎస్టీ డిఎస్సి అభ్యర్థుల అభ్యర్థన. వార్తల్లోని వివరాలు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయని, వేసవి అనే దృష్టిలో ఉంచుకొని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన తాగునీటి ఏర్పాటు, అత్యవసర వసతులను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన సందర్భంగా చిత్తూరు పట్టణం గిరింపేటలోని మున్సిపల్ హైస్కూల్ నందు పరీక్షల నిర్వహణ తీరును ఇన్ఛార్జ్ కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసిందన్నారు. జిల్లాలో దాదాపు 21,000 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని తాగునీటి వసతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామన్నారు. పరీక్షా కేంద్రాలలో గాని పరిసర ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కాపీయింగ్కు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు ఒత్తిడులకు లోను కాకుండా పరీక్షలు రాస్తే మంచి ఫలితాలను సాధించవచ్చునని సూచించారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు రాష్ట్రంలో ఎస్ఎస్సి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మన జిల్లాకు సంబంధించి దగ్గర 21,000 విద్యార్థులు ఈ యొక్క పరీక్షకు హాజరవుతున్నారు. ఈ అన్ని సెంటర్స్లో కూడా వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇప్పుడు వేసవికాలం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క సెంటర్లో కూడా డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా మనం కలెక్టరేట్ వాటర్ లాస్ట్ డే వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా డ్రింకింగ్ వాటర్ కానీ, షేడ్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇంట్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమిటి అంటే, ఎవరైనా ఇర్రెగ్యులర్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ పాల్పడితే సెంటర్స్ చుట్టుపక్కల కానీ కఠినమైన చర్యలు చేపడతాయని తెలియజేస్తున్నాము. సో విద్యార్థులందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోన్ కాకుండా రిలాక్స్డ్గా ఎగ్జామ్స్ రాస్తే మంచి ఫలితాలు వస్తాయని నేను తెలియజేస్తున్నాను. పుంగునూరు హత్య రాజకీయాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ తెలిపారు. సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, పుంగునూరు నియోజకవర్గం కృష్ణాపురం గ్రామంలో పట్టపగలే తెలుగుదేశం కార్యకర్త రామకృష్ణ నాయుడు కుటుంబంపై దాడి చేసి రామకృష్ణ నాయుడును అత్యంత కిరాతకంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ పరిపాలనలో చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు పుంగనూరు నియోజకవర్గంలో అనేక అక్రమాలు, దాడులు చేసి ప్రజల ఆస్తులను కబ్జాలు చేసి భయభ్రాంతులకు గురి చేశారని, వైసీపీ పరిపాలనలో వైసీపీ పార్టీ కర్మాగారంలో నేర ప్రవృత్తి చేసి ప్రజల మాన ప్రాణ ధన ఆస్తులను కొల్లగొట్టే సైకోలను, గుండాలను తయారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వృత్తి మానలేక వైసీపీ నాయకుల ముఖ్య అనుచరులంతా ఆ నేర వృత్తిని కొనసాగించడం జరుగుతోందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ హత్యా రాజకీయాలు చేసే నేరస్తులను కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కుపాదంతో అణిచివేయడం జరుగుతుందని, హత్య చేసిన వెంకటరమణ వారి అనుచరులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని, కరుడుగట్టిన వైసీపీ నేరస్తులు చేతిలో దుర్మార్గంగా చనిపోయిన రామకృష్ణ కుటుంబాన్ని అన్ని విధాలా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ, జిల్లా స్థాయి పోలీస్ యంత్రాంగం పటిష్టంగా ఉన్న మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలలో కొంతమంది పోలీసులు, అధికారులు వృత్తి ధర్మాన్ని నిర్వహించకుండా నేరస్తులకు కొమ్ము కాస్తున్నారని తెలిపారు. ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధికారులపైనే ఉందన్నారు. ఈ మీడియా సమావేశంలో పూతలపట్టు నియోజకవర్గ బీసీసీఎల్ ప్రెసిడెంట్ ధరణి ప్రసాద్ పాల్గొన్నారు. చేస్తే ఆయన కొడుకు చిత్తూరు జిల్లాలో కదా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏదైతే ఈ మద్యం షాపులు ఉందో డిస్టరీ వాళ్ళదే, వాళ్ళు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హోల్సేలింగ్ వాళ్ళదే, రీటైల్ అనేది వాళ్ళది. ఎక్కడైనా చిత్తూరులో కూడా ఎక్కడైనా ఒక షాపులో చూస్తే ఒక కొత్తమీరినో పుదీనా కట్ట ఒక ₹100 అయితే ఆన్లైన్ ఉంది, ఫోన్ పే ఉంది, QR కోడ్ పెట్టి తీసుకుంటున్నారు. అయితే వీళ్ళకి ఈ లిక్కర్ స్కామ్లో ఏమీ లేదు. ఇది ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కన్నా మించిన లిక్కర్ స్కామ్గా అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. లక్షల కోట్లు మైన్స్లో కానీ, మరి వైన్స్లో కానీ, భూ కబ్జాల్లో కానీ, అటవీ భూముల కబ్జా కానీ, అదేవిధంగా ఆయన శిష్యులు మరి రెడ్ శాండిల్లో కానీ లక్షల కోట్లు సంపాదించారు. దీనిపైన కూడా సీఎం గారు మరి తీవ్రమైన మరి ఆరోపణలు వచ్చిన దానిపైన యాక్షన్ తీసుకోవాలనేది కూడా మా డిమాండ్గా ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దాడి చేసి హత్యాయత్నం ప్రయత్నించడం, కొద్దిగా ఆయన తప్పించుకొని పారిపోతే తెలిసి వచ్చిన తండ్రిని పట్ట పగులు విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి నరికి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అత్యంత దారుణమైనటువంటి హత్య, పట్టపగులు జరిగిన హత్య. ఇది బరి తెగించి చేసిన హత్యగా మేము భావిస్తున్నాం. ఇది అంటే పొంగనూరు నియోజకవర్గంలో తమ ఆధిపత్యం తగ్గిపోకుండా, సడలిపోకుండా భయంతోనే మరి అక్కడ రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా పార్టీ ఈరోజు ఈ సాహసానికి ఒడిగట్టింది. దీనికి పోలీసుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అదే రామకృష్ణుడు అనేక సార్లు పోలీసు ఫిర్యాదు చేసినా కూడా స్పందించకపోవడం, నిందితుల పైన చర్యలు తీసుకోకపోవడం వలన ఈరోజు మరి వెంకటరమణ యొక్క పేటరేగిపోయి ఈరోజు పబ్లిక్ మర్డర్ చేసే స్థాయికి వచ్చాడంటే ఇది సాధారణ విషయం కాదు. ఇప్పటికి కూడా ఈ జిల్లాలో ఇంకా కూడా కొంతమంది పోలీసు అధికారులు వైకాపు సానుభూతి పరులుగా ఉంటూ చట్టబద్ధంగా నిష్పక్షపాతం వ్యవహరించకుండా పక్షపాతంగా ఏకపక్షంగా వ్యవహరిస్తే మంచి పద్ధతి కాదు. మేము జిల్లా ఎస్పీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం, దయచేసి ఈ జిల్లాలో పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కూడా నిష్పక్షపాతం వ్యవహరించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి మేము ఏకపక్షంగా అధికార పార్టీకి అనుకూల పనిచేయమని కోరడంలే. మీరు మీ విధులను సక్రమంగా నిర్వహించండి, చట్టబద్ధంగా నిర్వహించండి, నిష్పక్షపాతం పనిచేయండి. అంతేగాని ఒక పార్టీకి కొమ్ము కాస్తే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని సందర్భం తెలియజేసుకుంటూ అందరి సమాచారం మేము సేకరిస్తున్నాం. మరి వారు కూడా ఏ విధంగా చర్యలు తీసుకుని ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం కూడా గమనించాలని సందర్భం తెలియజేస్తున్నాం. సానుభూతి పరుడైన కుటుంబం పైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు రమణ మరి ఇంకో కొంతమంది వైసీపీ నాయకులు కలిసి పట్టపగలే దాడి చేసి అత్యంత కిరాతకంగా నరికి పరిగెత్తుతో నరికి కొడుకు పైన దాడి చేయడం, కొడుకు ప్రాణభయంతో తప్పించుకోవడం, తర్వాత తండ్రిని నరికి చంపడం
అత్యంత కిరాతకమైన దీన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటన పొంగనూరు నియోజకవర్గంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు వస్తే అల్లలు సృష్టించి గొడవలు ప్రేరేపించి 1000 మంది మీద కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కక్ష శాసకులు ఉండకూడదు, సోదరభావంతో ఉండాలి, శాంతి భద్రతలు కాపాడాలనే ఉద్దేశంతో కక్ష శాసకులు కూడా దూరంగా పెట్టి ప్రశాంత వాతావరణం ఉండాలని చెప్పేసి పరిపాలిస్తుంటే ఇది వారు దీన్ని అలుసుగా తీసుకుని పట్టపగలే దాడికి ప్రేరేపించినటువంటి నీచమైన సంస్కృతి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ నాయకులది. దీన్ని ఖండిస్తూ పోలీస్ వ్యవస్థ, జిల్లా ఎస్పీ బాగానే పనిచేస్తున్నాడు. కానీ సార్ జిల్లా ఎస్పీ గారు మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం, కింది స్థాయిలో మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ మీ సిబ్బంది మీకు తెలియనివ్వడం లేదు. నియోజకవర్గాల్లో జరిగే అరాచకాలను, అన్యాయాలను 2 నెలల నుంచి వాళ్ళని టార్చర్ పెడుతూనే ఉన్నారు. మీకు తెలియదా? మీ వాళ్ళు చెప్పలేరా? దానిపైన ఎంక్వైరీ వేసి సీఈ సస్పెండ్ చేయడం కాదు, ఉద్యోగుల నుంచి అతను తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డిఎస్సి శిక్షణ కేంద్రాన్ని చిత్తూరులో ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ డిఎస్సి అభ్యర్థులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డిఎస్సి అభ్యర్థులతో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డిఎస్సి శిక్షణార్థం అనంతపురం జిల్లాలో కేంద్రాన్ని ఎంపిక చేసిందని తెలిపారు. జిల్లాలో వేలాది మంది అభ్యర్థులు ఉన్నారని వారికి ఉపయోగపడే విధంగా చిత్తూరులో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాకు కలిపి అనంతపురం జిల్లాలో కేంద్రాన్ని కేటాయిస్తే అభ్యర్థి అంత దూరం ఎలా వెళ్ళగలరని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి చిత్తూరు జిల్లాలో ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్సి అభ్యర్థులు అనిత, విజయలక్ష్మి, భార్గవి, నేత్ర, సుమలత, ఆశ, మునికుమార్, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జి విజయలక్ష్మి. నాది చిత్తూరు జిల్లా డిఎస్సి అభ్యర్థిని. గత 6 సంవత్సరాలుగా డిఎస్సి కోసము వేచి చూస్తున్నాము. అక్టోబర్లో టెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. దాని తర్వాత నవంబర్ 6వ తేదీ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఇంతలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇస్తామని చెప్పారు. ఇంతవరకు నోటిఫికేషన్ గురించి అయితే ఏ దాఖలాలు అయితే లేదు. అలాగే ఇప్పుడు కొత్తగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసి మెరిట్ లిస్ట్ ప్రకారం అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసి అభ్యర్థుల్ని ఎన్నుకుంటామన్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది అభ్యర్థులు అనే వాళ్ళు ఉన్నారు. కొత్తగా ఏం చేశారంటే 2 days బ్యాక్ ఒక 3,800 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేశారు వెబ్ ఆప్షన్స్ ద్వారా. అది ఎలా సెలెక్ట్ చేశారంటే 22 టెట్ మార్క్స్ని లిస్ట్ బేస్ చేసుకుని అంటే లిస్ట్ అనేది సెలెక్ట్ చేశారు. మిగిలిన 2,000 మంది అభ్యర్థులు అనేది మేము మాకు అన్యాయం జరుగుతుందనే ఆవేదనతో మేము ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తారని ఆశతో మేము ఇంత దూరం రావడం జరిగింది. అందరికీ అవకాశం కల్పించాలని. చిత్తూరు ప్రతి డిస్ట్రిక్ట్ ఒక సెంటర్స్ కలెక్ట్ చేస్తామన్నారు. బట్ ఇప్పుడైతే స్టేట్ మొత్తానికి 9 ఇచ్చినారు. అందులో కూడాను రాయలసీమ వాళ్ళకి మాత్రము 1 మాత్రం అనంతపురంలో మాత్రమే. చాలా మంది చదువుకున్నటువంటి నిరుద్యోగులు చాలా మంది ఈరోజు ఎదురు చూస్తున్నారు. మనకు ఉద్యోగం రాబోతుందా, మన కుటుంబాలు బాగుపడిపోతుందా, మన భవిష్యత్తు బాగుపడుతుందా అంటున్నారు. ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాగా ఉంటూ ఈరోజు డిఎస్సి సెంటర్ని చిత్తూరు పెట్టడంలో చాలా మోసం జరుగుతుంది అనేసి కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో కృష్ణా జిల్లాలో 2 సంస్థలు, అదేవిధంగా విజయవాడలో 2 సంస్థలు, అదే వైజాగ్లో 2 సంస్థలు, మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క డిఎస్సి సెంటర్లు ఉన్నాయి. కానీ 44 డిఎస్సి సెంటర్లు ఇక్కడ సెంటర్లు ప్రైవేట్ కానీ ఉన్నా ఈ 40 సెంటర్లలో వాళ్ళని ఎన్నిక జరగకుండా ఏదో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని
ఈ అనంతపూర్లో పెట్టి ఈరోజు ఈ రాయలసీమ 8 జిల్లాలకి ఒకే సెంటర్ పెట్టడం చాలా బాధాకరం, చాలా అన్యాయం కూడా సిపిఐకి మేము భావిస్తున్నాం. అంటే మహిళలు ఎక్కువ శాతం ఉన్నారు ఈ చిత్తూరు జిల్లాలో. మహిళలు డిఎస్సి సంబంధించినటువంటి మహిళా విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు చాలా దూరం జిల్లాలకు పోవాలంటే, పక్క జిల్లాలకు పోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి వస్తుంది. దానికోసమే ఈ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చిత్తూరు జిల్లా వాసి కాబట్టి ఈ జిల్లా కేంద్రం చిత్తూరులోనే ఈ డిఎస్సి సెంటర్లు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి కూడా మేము వెనుకాడమని కూడా చెప్తున్నాం. ఈ యొక్క డిఎస్సి సెంటర్ అనంతపూర్లో ఉన్నటువంటి డిఎస్సి సెంటర్లో అసలు అనుభవం లేదు, పాడు లేదు. అతను డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లో ఏఎస్డబ్ల్యూగా పనిచేశాడు. అతనికి ఇక్కడ డిఎస్ సెంటర్ పెట్టడానికి అనంతపూర్లో పర్మిషన్ ఇస్తున్నాడు అంటే ఎంతవరకు న్యాయం? ఇది పేపర్లో అంతా కూడా వచ్చింది, మీడియాలో కూడా వచ్చింది. దాన్ని జిల్లా కలెక్టర్ గారు కూడా దాన్ని గమనించాలా. తప్పనిసరిగా డిఎస్సి సెంటర్లు చిత్తూరులో సెంటర్లు పెట్టి ఎస్టీ విద్యార్థులకి అందరూ కూడా కోచింగ్ సెంటర్లు ఇక్కడ పెట్టి వాళ్ళకు ఉన్నత విద్యను పంపించి ఉపాధ్యాయులు చేసే పరిస్థితిలో బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ. పశువుల మేత గుట్టను కబ్జా చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర్ నెల్లూరు మండలం నెల్లేపల్లి పంచాయతీ ఎన్ వెంకటాపురం గ్రామంలో సర్వే నెంబర్ 768లో 7 ఎకరాల 12 సెంట్లు పశువుల మేత భూమి ఉందని, అయితే ఆ గుట్టను మండలానికి చెందిన టికం రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, నీలకంఠ రెడ్డి కబ్జా చేశారని తెలిపారు. గ్రామానికి చెందిన భూమిని కబ్జా చేయడంతో పశువులకు మేత లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో పాటు శ్మశానానికి వెళ్లే దారి కూడా ఉండడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే సంబంధిత అధికారులు కబ్జాకు గురైన పశువుల మేత భూమిని కాపాడి కబ్జా చేసిన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. కాబట్టి అతను చంద్రపడ పోతే మొత్తం నిలిపేసి ముందు పూర్వకం ఎట్లుందో అదే మరి గుడ్లు మేతకు పెట్టేసి ఆ గుట్ట బౌండరీలో ఎవరు అడుగు పెట్టుకుని కూడా చేయాలనేసి గవర్నమెంట్ వేస్తాను. కాబట్టి దొన్నబండ అనేసి ఒక బండ దేవర పెట్టేది 12 ఊర్లు, ఒక యాదవులు ఉన్నారు 2 ఊర్లు, వాళ్ళు సంవత్సరానికి ఒక ఏట ఇస్తారు. ఆ ఏటను తీసుకొని వచ్చి సంవత్సరానికి వాన గురాలనేసి పొంగులు పెట్టి దేవర పెడతాం. 100 అడుగులు ఆవుల రేవు ఉన్నది మా ఊర్లో నుంచి బండ దాకా. ఆవుల రేవు పూర్తిగా లేకుండా మూసేసినారు. దారి పోయేదానికి దారి కూడా లేదు. వెంటనే సర్వేర్లకు విన్నవించి కలెక్టర్ గారు ఆ దారికి మొత్తం దారి ఎంత ఉన్నదో గవర్నమెంట్ దారి రాళ్ళు నాటిది సర్వే చేసి ఆ రోడ్డు ఏర్పించాలని గవర్నమెంట్ పదే వేడుకుంటున్నారు. మళ్ళా వాడు కూడా శరత్ బాబు నీలకంఠుడు శ్మశానాన్ని బీసీలకున్న శ్మశానాన్ని కూడా మేము అడిగిన దానికి మీరెవరు అడిగేదానికి మా ఇష్టం మాట్లాడి మమ్మల్ని దారి లేదు, ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు కూడా న్యాయం చేయాలని మేము. తమ భూమి కాజేశారు, న్యాయం చేయండి అంటూ వీకోట మండలం ముందరం దొడ్డి గ్రామస్తులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా బాధితులు వెంకటరమణప్ప మాట్లాడుతూ ముందరం దొడ్డి గ్రామంలో తమకు 2 ఎకరాల స్థలం ఉండేదని, 20 ఏళ్ల క్రితం తన తండ్రి ఆర్థిక ఇబ్బందులతో 50,000 రూపాయలకు 2 ఎకరాల పట్టా భూమిని అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డికి తాకట్టు పెట్టినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మొత్తం కూలి పనుల కోసం బెంగళూరుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వచ్చి తాకట్టు పెట్టిన తమ భూమిని విడిపించుకోవాలనే ప్రయత్నం చేస్తే శ్రీనివాస్ రెడ్డి దౌర్జన్యం చేస్తూ అక్రమంగా తన పేరుపై బినామీ పట్టాలు సృష్టించి దౌర్జన్యం చేస్తున్నట్లు వాపోయారు. ఈ విషయాన్ని స్థానిక తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు కల్పించుకొని సెంటు భూమి కూడా లేని పేద రజకులైన తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ వికోట మాది, వికోట మండలము, ముదంరెడ్డి పంచాయతీ నడమంతం గ్రామము. మాకు అక్కడ శ్రీనివాసరెడ్డి అనే వాళ్ళు మా భూమి కబ్జా చేసినారు. 60,000 మేము లీజ్కి ఇచ్చినాము 2006లో. వాళ్ళు ఏం చేసినారంటే లక్ష్మమ్మ అనే పేరిట్లో డూప్లికేట్ పాస్బుక్ రెడీ చేసి
వాళ్ళ ఇప్పుడు మాకు విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ మాకు అక్కడ వికోట్లో సపోర్ట్ లేకపోయినారు. మేము ఇప్పుడు కలెక్టర్ దగ్గర వచ్చి ఫస్ట్ టైం అర్జీ వచ్చినాం సార్ మేము ఇక్కడికి. ఇక్కడ దొరుకుతుందో లేదో తెలియదు కానీ మేము ఇంకా క్యాస్ట్ వచ్చేసి రజకులు మేము. మండలం పంచాయతీ ముదరందొడ్డి గ్రామం నడమంతరము. మా నాయనకి శ్రీనివాసరెడ్డి అనే వాళ్ళ దగ్గర పాస్బుక్ ఇచ్చి ఒక 50,000 తీసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు మా భూమినే స్వాధీనం చేసుకున్నారు సార్. ఇప్పుడు మేము పోయి అడిగితే మీకు న్యాయం కాదు, తెగదు, మీరు రాకూడదు అంటున్నారు. ఎట్లయినా సరే కలెక్టర్ ఆఫీస్ గారిని అడుక్కుంటాం, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. ముదరందొడ్డి పంచాయతీ నడమంతరం గ్రామం సార్ మాది. మా నాన్న నా పెళ్ళికి 60,000 అప్పు చేసుకున్నాడు సార్. అప్పు చేసుకున్న తర్వాత వాళ్ళు మా నాన్న బెదిరించి వాళ్ళే ఆ భూమి శోధన చేసుకునేసారు సార్. మేము భూమి శోధన చేసుకునే వాటికి మేము కేసేసి మేము బెంగళూరు వెళ్ళిపోయాం సార్. ఏమో కూలి పనులు చేసుకుందామని. మా తమ్ముడు చిన్న వయసు, అప్పుడు చిన్నోడు అని వాడు ఏం చేసేట్లేదు వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు వచ్చినాం సార్, మాకు కావాలని, మాకు ఇప్పియాలని. కూతుర్లు 9 మంది, వాళ్ళు మనములు 5 మంది. మాకు న్యాయం జరగాలని మాకు ఇప్పించాలి సార్. ఎన్ని ఎకరాలు? కోరుకుంటున్నాం సార్, మాకు హెల్ప్ కావాలా. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకొని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 279 అర్జీలు రాగా రెవెన్యూ శాఖకు సంబంధించి 229, పోలీస్ శాఖ 13, జిల్లా పంచాయతీ 1, విద్యాశాఖ 3, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ 21, డిఎం&హెచ్ఓ 1, మున్సిపల్ కమిషనర్ చిత్తూరు 2, మున్సిపల్ కమిషనర్ పలమనేరు 1, మున్సిపల్ కమిషనర్ నగరి 1, డిఎస్ఓ 4, ఐసిడిఎస్ 1, విద్యాశాఖ 4, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట మండలంలోని కరకంబాడి కట్టపుట్టాలమ్మ ఆలయంలో సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. కట్టపుట్టాలమ్మ ఆలయం వద్ద వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్లో నూతన నటులతో కూడిన శంభో సినిమా బృందం షూటింగ్లో పాల్గొన్నారు. శంభో షూటింగ్ సినిమా శుభారంభం కావడంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. శంభో చిత్రం డైరెక్టర్ సోము సుందరం, కెమెరామెన్ యుఎస్ విజయ్, నూతన నటీనటులతో షూటింగ్ బృందానికి కట్టపుట్టాలమ్మ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. డైరెక్టర్ సోము సుందరం మాట్లాడుతూ శంభో చిత్రం సనాతన ధర్మ సినిమాగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కొత్త సినిమా నిర్మిస్తున్నాం. మన భారతదేశ చరిత్రని ఎవరికి వాళ్ళుగా ఎలా అంటే అలా వక్రీకరిస్తున్నారు. అదంతా కరెక్ట్ కాదని ఈ సినిమా ద్వారా మేము మన భారతదేశ గొప్పతనాన్ని తెలియపరచాలని ఈ సినిమా నిర్మిస్తున్నాం. 2 కోట్లతో బడ్జెట్ తీస్తుంది సినిమా, 2 కోర్స్తో షూటింగు, ఇక తిరుపతి సరౌండింగు,
అవసరం అయితే బయట కూడా వెళ్ళాల్సి వస్తుంది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నమస్కారం. ఈరోజు మరి ఆదిదేవుడు శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. చాలా సంతోషం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వామివారి దర్శనం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.